హాయ్, ఐఎమ్ మాలతి. ఈరోజు నేను మీకు కమ్యూనికేషన్ గురించి చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. జపాన్కి సంబంధించిన ఒక సైంటిస్ట్ ఎమాటో మసోరో అనే ఆయన ఒక 2 బాటిల్స్ని తీసుకుని కమ్యూనికేషన్ ఎలా ఉంటుందో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో బాటిల్లో 2 బాటిల్స్ పక్కన పెట్టుకుని ఒక బాటిల్కి ఐ లవ్ యూ, నువ్వు చాలా బాగుంటావు అని అన్ని పాజిటివ్ వర్డ్స్, పీస్ ఇలాంటివి చెప్పారు. అండ్ ఇంకొక బాటిల్లో హేట్రెడ్, లైక్ ఐ విల్ కిల్ యూ, ఐ డోంట్ లవ్ యూ, ఐ హేట్ యూ, ఇలాంటివన్నీ నెగిటివ్ వర్డ్స్ అని దీనికి చెప్పారు. ఈ 2 బాటిల్స్ని -డిగ్రీ టెంపరేచర్లో ఫ్రీజ్ చేసి తర్వాత దాన్ని మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఇందులో పాజిటివ్ వర్డ్స్ చెప్పిన బాటిల్లో క్రిస్టల్స్ రూపంలో ఫ్లవర్ లాగా చాలా అందమైన షేప్స్ కనపడతాయి. అలాగే హేట్రెడ్ చెప్పిన బాటిల్లో అసలు ఏం బాగోకుండా లైక్ బ్యాక్టీరియా లాగా, అమీబా లాగా డిఫరెంట్ వెరైటీగా ఉన్న షేప్స్, అసలు క్రిస్టల్సే ఫామ్ అవని కనిపిస్తాయి. దీన్ని బట్టి, ఈ ఎక్స్పెరిమెంట్ని బట్టి ఆయన ఏం చెప్పారంటే ఈ వాటర్కి మెమరీ పవర్ ఉంటుంది, మనం ఏం చెప్పినా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇదే ఎక్స్పెరిమెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్ని బట్టి కమ్యూనికేషన్లో ఏంటంటే మన బాడీలో కూడా 70% ఆఫ్ వాటర్ ఉంటుంది. మనం ఏం చెప్పినా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. పిల్లల్ని అందుకే ఎప్పుడూ లవబుల్గా, ప్రేమగా పెంచి చూస్తే వాళ్ళలో వికాసం అనేది పెరుగుతుంది. సో మీరు ఈ ఎక్స్పెరిమెంట్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి. ఈ విషయం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.